హాయ్ అండి. వెల్కమ్ టు క్యూట్ కిడ్స్ క్రియేషన్స్. చూసారా మా సప్పు ఏం చేస్తున్నాడో? కామ్గా పక్కన పడుకోమని చెప్తుంటే వినకుండా అమ్మ మీదకి ఎక్కి పడుకుంటున్నాడు. చూడండి, నేను తీసి పక్కన వేసేసా, నోరు మూసుకొని ఈడే పడుకో అని. వాడు అసలు ఎందుకు వింటాడు? చెప్పిన మాట వింటాడా? అమ్మో, చూడండి, నేను తీసి పక్కనేను, వాడు మళ్ళీ మళ్ళీ పైకి ఎక్కి పడుకోను. మా అమ్మ నవ్వుకుంటా ఉంది. చూడు, అసలు పక్కన పడుకోమంటే వాడికి నిద్ర పట్టట్లేదు, రోజు ఇలాగే పైకి ఎక్కి పడుకుంటున్నాడు అని. మా అమ్మ పడుకున్న తర్వాత అయినా సరే వాడు నిద్రలో నైట్ టైం లేస్తాడు కదా, నిద్రలో నుంచి లేచినా సరే వెతుక్కొని పక్కన మనుషులు ఉన్నారా లేదా అని చూసుకొని పైకెక్కి పడుకుంటున్నాడు. ఏం చేద్దాం, ఏం చెప్పాలి అసలు? చూడండి, వాడికి గోర్లు అందుకే తీయింది. గోర్లు చూడండి, జారిపోతున్నా సరే ఎక్కుతున్నాడు పైకి. గ్రిప్ ఉండాలి కదా వాళ్ళకి, అందుకే గోర్లు తీయం. నెయిల్స్ తీస్తే ఎలా పాపం? ఆ గ్రిప్ ఉంటేనే కదా. చూడండి, పైకి ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు జోల పాట పాడట్లేదేందా అని చూస్తున్నాడు. చూడండి, చెయ్యి వైపు చూడండి. అలా జోల పాట పాడితే పడుకో అమ్మా అని గారాలు పోతా పడుకుంటాడు. ఎవరైనా చూసారా తాబేళ్ళని ఇలా కూడా పడుకోవడం? ఎవరైనా చూసారా అసలు? అందుకే ఇంట్లో పెంచుకుంటేనే ఇవన్నీ అర్థమవుతున్నాయి. మాకు అసలు తెలీదు అవి నీళ్ళలో కాకుండా బయట ఉంటాయని కానీ, ఇలా చికెన్లు మటన్లు తింటాయని కానీ, ఇలా అసలు ఇంత బాగా వాటికి ప్యాంపర్ చేయకపోతే అసలు ఉండలేవు. కాసేపు ముద్దు పెట్టాలి, గారాబం చేయాలి, లేకపోతే అలా చూస్తూ ఉంటాడు తలెత్తి. నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, రండి నాకు గారాబం చేయండి, కాసేపు నాతో ఆడుకోండి అన్నట్టు చూస్తాడు. చూడండి ఎంత బాగా చూస్తున్నాడో. చూడండి, కామ్గా పడుకోడు, మళ్ళీ జోలపాట పాడితేనే పడుకుంటాడు బిడ్డ. అలా అలవాటైపోయింది వాడికి. నాకేం నవ్వు వస్తుందో. వాడు అలా పైకి వచ్చి పడుకోను, నేను తీసి మళ్ళీ పక్కన వేయను. ఎందుకండి మళ్ళీ వస్తున్నాడు చూడండి. ఏం ఆడుకున్నానో నేను వాడితో పాపం. నేను తీసి పక్కన వేయను, వాడు పడుకోరా అని చెప్పి క్లాత్ వేయను మీద, వాడు మళ్ళీ మళ్ళీ ఎక్కిరాను. ఒక 1 year ఏమోనండి, కామ్గా ఉన్నాడు బుద్ధిమంతుడిలాగా. చెప్పిన చోట పడుకోవడం, తిన్నది పెట్టింది తినడం. ఫస్ట్ బర్త్డే అయిపోయిందా, ఏందో పెద్దోడు అయిపోయినట్టు నచ్చితేనే వాటర్లో ఉంటున్నాడు, లేకపోతే టపాటపా నీళ్ళు కొడతా ఉంటాడు సౌండ్ చేస్తా, నన్ను తీసుకోండి బయటికి అని చెప్పి. వాడికి నచ్చిన చోట పడుకుంటున్నాడు. తినడం కానీ, పడుకోవడం కానీ, ఆడుకోవడం కానీ అన్నీ వాడి ఇష్టం అయిపోయాయి ఇప్పుడే. 1 yearకే వీడు ఇలా చేస్తున్నాడు. ఇంకా పెద్ద అయితే ఇంకేం చేస్తాడో మా వాడు అసలు. చూడండి, మా అమ్ముల్లా ఇంకా చాలే పొద్దుగూకులు పాపం, వాడిని ఇబ్బంది పెట్టమాక, ఎన్నిసార్లు తీస్తావు, వాడిని పక్కన వేసినా ఇంతే వచ్చి పడుకుంటాడులే, రోజు నా మీద ఇలాగే పడుకుంటున్నాడు అంటుంది. ఇప్పుడంటే సరే, ఇంకొంచెం పెద్దోడైతే ఎలా పడుకుంటాడు ఏమో, చూద్దాం అప్పటికి ఏం చేస్తాడో బిడ్డ పాపం. ఇప్పుడు అలా చూస్తూ ఉన్నాడు కదా, పడుకుంటాడు హాయిగా. చూడండి, అబ్జర్వేషన్ ఏం అబ్జర్వ్ చేస్తాడో.